ఎవరి సహాయం లేకే చదువగలిగే ప్రజ్ఞ కలుగును కనుక పంచతంత్రాన్ని మూలము మాత్రం ముద్రి. వెనకార రసమంజరి అమరు కావ్యాలు శృంగార రసమయ నాటికలలో సులువైన ప్రియదర్శిగను. ఒక పుటయుడుని ఒకవైపు అనువాదం, మరొక వైపు సంస్కృతం మూలం. అడుగున నాటక లక్షణాది సకల విషయాలు తెలిసేయజేసే వ్యాఖ్య మొదలైన వాటితో పుష్కలంగా ముద్రించారు. ఈ గ్రంథాలన్నిటినీ చదువునప్పటి సంస్కృతంలో మంచి పాండిత్యం అలవడుదు. విద్యార్థికి ఏ గ్రంథం కానీ స్వయంగా చదివి గ్రహించే శక్తి అలవడుతుంది. శాస్త్రుల వారి సంస్కృత నాటకాల అనువాదాలు మూలానికి దగ్గరగా ఉంటాయి. కొన్ని విషయాలలో ఈ ఆంధ్రీకరణ మూలానికి వ్యాఖ్యాప్రాయంగా ఉంటాయి. సంస్కృత నాటకాల ఆంధ్రీకరించడానికి ముందుగా వాటిని పఠించి భిన్న దేశాల ప్రతులను తెప్పించి పాఠ నిర్ణయాన్ని చేసుకొని ఆ వెనుక అనువదిస్తున్న ఈ విషయాల గురించి వారి విమర్శ వినోదమని వ్యాసంలో వివరంగా చూడరు. ఆంధ్ర గ్రంథాలలో శాస్త్రుల వారు పారిజాతాపహరణం, బిల్హణీయం, గౌరణ మంత్రి ప్రణీత హరిశ్చంద్ర ద్విపద, బాణాల శంభుదాసుడని విశ్వకర్మ మతస్థుని సారంగధర ద్విపద, కావ్యాలంకార చూడామణి అనే అలంకార శాస్త్రాన్ని ఈ సంవత్సరమే 1910లో ప్రకటి. పారిజాతాపహరణంలో శాస్త్రుల వారు కొన్ని సవరణలు కూడా చేశారు. వాటిని గ్రహించి శ్రీ నాగపూడి కుప్పు స్వామయ్య గారు దీని వ్యాఖ్య రచించారు. బిల్హణీయానికి శాస్త్రుల వారు 1-2 పద్యాలను తీసి ముద్రించారు. పుణ్య విశేషలబ్ధ మృదు మధుర వగ్వైభవంబులు క్షేమకూర వెంకటపతి అమృతంబు కూరగా రచయించిన సారంగధర చరిత్ర లఘుటీకతో శాస్త్రుల వారు 1911లో ముద్రి. ఆ పై నెలలో అద్దములోని లిబ్బివలె రసికులకు అబ్బియు అబ్బని అర్థముల చేత అబ్బుర మొసంగుతు కాకలీ గీతాలను పోలే మధురంబయ్యు అస్ఫుటంబై రసిక గోష్ఠులలో సందేహాంతర చర్యలకు కారణంబై కాకి మొలకువలతోటి సంపూర్ణ అనుభవాన్ని రాక ఉన్నట్టి రసోత్తర ప్రబంధాన్ విజయ విలాసాన్ అందరికీ సుబోధకంగా శక్తికగా ప్రకటించి ఈ గ్రంథాలను శాస్త్రుల వారు ప్రకటించి అప్పటికి 30 ఏళ్ళు అయిపోయి. అంటే 1910కి, అంటే ఇప్పటికి 100 ఏళ్ళు అయిపోయి. కనుక ఈ లోపల పెక్కు తాళపత్ర గ్రంథాలను దొరకలేదు. చారిత్రక పరిశోధన కూడా చేశారు. కానీ ఇట్టి వ్యాఖ్య మాత్రం ఎక్కడా వెలువడలేదు. పుణ్య విశేషలబ్ధ మృదు మధుర వాగ్వైభవం క్షేమకూర వెంకటపతి అమృతంపు కూరగా రచయించానని సారంగధర చరిత్ర లఘుటీకతో శాస్త్రుల వారు 1911లో ఆ పై నెలలోని అద్దములోని లిబ్బివలి రసికులకు అబ్బియు అబ్బని అర్థములచే అబ్బుర మొసంగుతు ఆకలి గీతాల బోలె మధురంబయ్యు
అస్ఫుటంబై రసిక గోష్ఠుల సందేహాంతర చర్యల కారణంబై కాకి మొలకువలతోనే సంపూర్ణ అనుభవాన్ని రాక ఉన్నట్టి రసోత్తర ప్రబంధం విజయ విలాసాన్ని అందరికీ సుబోధకంగా సతీకంగా ప్రకటించారు. దీన్ని పాపి ధర్మారావు గారు చాలా గొప్పగా రాశారు. తర్వాత దీని మీద అది బాగుంటుంది. ఈ గ్రంథాలని శాస్త్రుల వారు ప్రకటించి ఇప్పటికి 30 సంవత్సరాలు, ఇప్పటికి దాదాపు 100 సంవత్సరం దాటిపోయి 116. ఈ లోపల అనేక తాళపత్రాలు దొరికినవి, చారిత్రక పరిశోధన కానీ ఇలాంటి వ్యాఖ్య మాత్రం విలువ. ఈ జ్యోతిష్మతి ముద్రాక్షరజాలలు శాస్త్రుల వారి గ్రంథాలే కాక ఇతరుల గ్రంథాలు అచ్చవుతారు. ఆంధ్ర విజ్ఞాన చంద్రికా మండలి వారి గ్రంథాలు, చల్లావారి వైదిక గ్రంథాలు, రామా అండ్ కంపెనీ వారి ప్రచురాలు, ఇంకా అనేకుల గ్రంథాలు అచ్చవుతారు. వెంకటరాయ శాస్త్రుల వారు, వారి కుమారుడు వెంకట రమణయ్య గారు, రాజన్న గారు చూసుకుంటుండటం చేత గ్రంథాలు సుందరంగా నిర్దుష్టంగా ముద్రింపబడ్డ. వెంకటరాయ శాస్త్రి గారు నిరంతరం గ్రంథాలు పఠిస్తూ రచిస్తూ ప్రూఫులు దిద్దుతూ వారి కుమారులు అచ్చాపీతు వ్యవహారాలు చూస్తున్నారు. ఆ గ్రామ్యవాదం గురుజాడ అప్పారావు గారి జాబులు. ఈ కాలమునకు సరిగా అంటే అదే కాలానికి సమానంగా ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషావాదం బయలుదేరి కీర్తిశేషులు గిడుగు రామమూర్తి పంతులు వారు ఉపన్యాసాలు ఇవ్వసాగారు. వీరికి కీర్తిశేషులు గురుజాడ అప్పారావు గారు సహాయ గురదాడని ఆయన గురుదాడ పెట్టి, వెంకటరాయ శాస్త్రుల వారు నూతన మార్గ ప్రియులే అయిన వ్యావహారిక భాషానువాదం ఎంత మాత్రం ఒప్పుకోవాలి. ఏ మార్గంలో కానీ స్థాపించటం కానీ తప్పించటం కానీ సమర్థులు పాండిత్యంలో వాద పటిమలో ఎల్లవారిని మించి ఉండిన వ్యావహారిక వాదులకు మేరు పర్వతంలాగా అడ్డుకొన్నారు. శాస్త్రుల వారు ఈ నూతన మతాన్ని ఒప్పుకుంటే దీనికి ఏ భయం కూడా లేదు. శాస్త్రుల వారు ఒప్పుకోకపోతే వ్యావహారిక భాషను సర్వజనాదరణీయంగా చేయట భగీరథ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. శాస్త్రుల వారు తాము ఏ పద్ధతి అవలంబించినా నెగ్గించుకునే శక్తి కలవారు. తమది కొత్త మార్గమే అయిన కొంత పూర్వ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రమాణపూర్వకంగా ఉండేటట్టు చేసే స్వభావం కలవ. ఆంధ్ర వచనాలు పూర్వ మార్గాన్ని తొలగించి సులువుగా వ్రాయసాగిరి కదా. నాటకాలు లోక స్వభావానికి అనుకరించి ఉండాలని పాత్రోచిత భాష తెచ్చి గ్రామ్య రీతులను కూడా ప్రతాపరుద్రీయంలో చూపారు. మరి ఈ కొత్త వాదానికి వచ్చినంతనే విసంధిని కూర్చి ఒక ఉపన్యాసం సహిత ఏకపదమందు నిత్యం ననేన ఇచ్చన్ ధాతూపసర్గల నిత్యం ఉపాస్తే అభ్యేతి సమాసాల్లో నిత్యం రాజాజ్ఞ ఇల్లాదు వాక్యమందైనదో వివిక్షావధే దధి అత్ర పెరుగు ఇక్కడ సంహిత ఎనగా అర్ధమాత్రాకాల సూత్ర వ్యవధానం. 2వ అక్షరాలకు అర్ధమాత్రా వ్యవధానం తప్ప తావన్ మాత్ర వ్యవధానం సంహిత. ఇంతకంటే ఎచ్చు వ్యవధానం సంహితక. విసంధి సహ్యముగా సుఖంగాను. అలాగే అతడు అప్పుడు అక్కడ ఉండే అనే వాక్యాన్ని సులువుగా ఉచ్చరిస్తే సుఖంగానే ఉంటుంది అని దాని సార్. అలాగే తన గ్రంథాలలో విసంధిని పాటించి ఈ కాలంలో మద్రాసులో, ఆంధ్రదేశంలో అనేక చోట్లలో గ్రామ్య ఆదేశ నిరసన ఉపన్యాసాలు జరిగే. ఆ సభలలో శాస్త్రుల వారు అప్పారావు కలిసి కొండేవారు. పచ్చయ్యప్ప కళాశాల సౌధంలో మెడ్రాసులో ఒక సమావేశం జరిగి ఆ వెంటనే గురదాడ అప్పారావు గారు శాస్త్రి గారికి ఒక జాబు రాశారు. 2 June 1912. Dear and respected friend, I was very much gratified when you told me at the Madras conference that you went
be a long way through you, though you differed with me on some point. Though there may be diverse differences of opinion on the practical solution of prose diction, it would be impossible for us to differ on questions of authority. We go to the same original sources. That is why I admire you. You generally exhaust any subject which you discuss, but I can't say the same thing of pundits generally. Judgments are, in the case, a matter parallel of sentiment, and they do not take the trouble to examine the genuine Sanskrit tradition. I was amused to read in Deshamata paper a sentence which meaning I put it into English. One or two persons advocated the use of Gramya in dramas, but Pandits have condemned the practice. Where are the Pandits? I should like to see them. Of the persons who assembled at Pachayappas, I wonder how many deserve that name. అందులో పండితులు అనేదానికి ఎవరు అర్హుడో నాకు తెలియదంటున్నాడు అప్పారావు. It appears you spoke at length at the Nala Niradavodu conference. I am conscious to learn what you said, at least your chief argument and general conclusions. Unfortunately, your speeches are not reported in the Madras papers. Only Andhra Prakashika gave a report of the meeting at which you spoke of the Sandhi. The one or two sentences in which your views were given were written in a Telugu which I did not understand. I shall feel obliged if you publish your Niradavodu speech in some Telugu weekly, at least the gist of it. I value your opinions highly. Sir, please take some trouble for my sake and the sake of Telugu and write to me briefly what your views are, how far you anchor, and where we differ. Yours very sincerely, G.V. Apparao, Guradala, Venkata Apparao, 2nd June 1912. P.S. Kinda, dear respected friend, in continuation of my letter of this morning, which prose works and poems and present day, do you offer a standard? May we take your Kathasarit Sagaram as a standard and your dramatic works for poetry. Say, Usha, how far you deviated from the rules and precedents of the language of the older poets. What is your test of correction? Do you think it possible? I mean, is it a practical measure to secure a fairly common standard of correctness along prose writers? What is your opinion of the solution, Mr. Veerajalingam Pantulu, of a prose diction for Telugu? Do his followers follow any intelligible, fairly uniform standard, granting that to scholars accustomed to literary forms, serious writing in the spoken dialect sounds undignified? Does not the popular prose of the present day, with Veerajalingam at his head, offer the sense of propriety of both the Pandit and the Western scholar? Question. Yours very sincerely, G.V. Appara. జడదబోలులో 1912 సంవత్సరంలో గ్రామ్య వాదాన్ని ఖండించడానికి గవర్నమెంట్ వారికి నిర్బంధ గ్రామ్యాన్ని
తొలగించటానికి ఒక విన్నపం చెయ్యటానికి ఒక సభ కూడి. ఆ సభలో శాస్త్రుల వారు వెంకట శాస్త్రి గారు ఇలా అన్నారు: గంగాదేవి నారాయణ పాదమందు జనించి పరమశివుని చేత మూర్ధంబున లలితయి నగాధిరాశృంగంబున విరచి దిగివచ్చి హరిద్వార వారణస్యాదుల మీదుగా నానా దేశాలను పవిత్రీకరించి చివరి సకల కర్మల సమృద్ధమైన సముద్రంలో పడి తన్మయత్వం పొంది అస్పృశ్యయై అపేష్టయై నష్టరూపయై పోయినట్టే వాగ్దేవి కూడా పద్మజాత మనోజాతయై చతుర్వేదీ మహితములైన యా చతుర్ముఖని ముఖంబులను విరసిల్లి వాల్మీకి వ్యాస కాళిదాసాదుల కవనంబుల పైఢవిల్లి మన ఆంధ్రదేశములకు దిగి తెలుగై రాజరాజ నరేంద్ర కృష్ణరాయాదుల ఆస్థానాలలో మహితయై నానా దిగ్దేశాలలో పవిత్రీకరించి చివరికి ఈ కాలంలో రాయికగా తెగులై సకల కర్మ సమృద్ధయై గ్రామ్య ప్రాయతంచన్ అనుచ్చారణీయయు అనాకర్ణనీయయై హరుపహాని చెందుతా చిరకాలం ఆంధ్ర వాగ్దేవి సంస్కృత ఆంధ్ర ఉభయ భాషా ప్రవీణులై వాగన శాసన సోమయాది పెద్దనార్య ప్రభృత మహోన్నత దశలో పూజించ ఇటీవల రాగారాగ ప్రాయికంగా సంస్కృతం ఎర్రగని కవు, చదవని కవు, సమాసం వల్లని కవు, అలంకారం ఒప్పనివారు, యతిప్రాసల హితశత్రుడు, అక్షర ద్వేషుడు, ఔచిత్య బాహ్యుడు ఏవమాదుల వాగ్దేవి ఈ చరమ దశను సాధించ. ఈ దశలో భావి వాంగ్మయమెల్లా గ్రామ్యతరం బలరి ఒక ఉద్యమం తలయు. ఆ గ్రామ్యవాదులు వాదసారం ఇదిగా కనిపిస్తోంది: వ్యాకృత భాష కఠినం, దాని వ్యాకరణం దుర్బోధం, తదీయ శబ్దజాలం బహుళమ, గ్రంథమాత్ర ప్రసిద్ధి. వ్యాకరణం వ్యావహారిక భాషానుగుణం కాదు, అందుకు సర్వార్థక భవిష్యదర్థక పడుక లానుబంధాలు ఉదాహరణ. గ్రామ్యమంటే సులువు, సర్వజన విదితం. ఇటలీలో డాంటే మహాకవి వ్రాసిన డివైన్ కామెడీని ఉదాహరణంగా చెప్ప. గ్రామ్యంలో ఇప్పుడు రచితాలైన ఏతన్మత నిర్వాహార్థ పత్రికా వ్యాసాలను పఠనీయ పుస్తక సభవ టెక్స్ట్ బుక్ కమిటీ పాఠశాలలకు నిర్ణయించిన కొన్ని గ్రామ్య గ్రంథాలు ఉదాహరణంగా చూసుకోవాలి. ఇందులకు సమాధానం: ఆ గ్రామ్య వాంగ్మయం కఠినమనటం ఇప్పుడు పుట్టిన మాట. పూర్వుడు దీన్ని కఠినమన్నలేదు, లెస్స బాగా ఉందని. ఎల్ల భాషలందు ఎరుగవే బసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఎవరు? కృష్ణదేవరాయలు, అంతకుముందు శ్రీనాథ్. మరి ఇప్పటి కావ్యానికి కారణం ఏమిటి? ఆంధ్ర భాషా ప్రవచనంలో ప్రాచీన మార్గం, నవీన మార్గాలు అని రెండు. ప్రాచీన మార్గంలో అమలోమ మార్గం మనందకు అమరం ఆంధ్రనామ సంగ్రహం, సంస్కృత శబ్దమంజరి, సంస్కృత పంచకావ్యాలు, నన్నయ భట్టీయం, ఆంధ్ర పంచకావ్య. ఈ వరుసగా ప్రవచనం ప్రాచీనమ. అందులోని క్రమం, శబ్దం, లక్షణం లక్ష్యంగా ఉంది. నవీన మార్గం రాజకీయ విద్యారంగ నిర్ణీత మార్గం. ఇది ప్రతిలోమం అనదగిన. అందు వరస లక్ష్యం, లక్షణం శబ్దంగా ఉంది. ఈ నవీన మార్గం మన భాషకు పనికి రాదు. ఇందు దృఢ పాండిత్యానికై అనులోమ మార్గమే అనుకూలంగా. దీనివల్ల క్లేశాలు కాలంలో కొద్దిగా సంక్షిప్తాలు. ఈ గుణము గల అనేక విద్యాధ్యక్షులు ఈ మార్గాన్ని తొలగించి ఈ భాషకు అసమర్థమైన ఏతద్విపరీత నవీన మార్గం ఈ భాషను చెప్పించడం చేత అది ఆది నుండి కఠినమే అవడం, ఎన్నాళ్ళు చదివిన పాండిత్యం సన్నగా ఉండటం సంభవిస్తాం. అలాగే తెలుగులో జయం వందమే
అంటే జయం పొందకపోవటం చేత, పై తరగతికి పోవటానికి ఆటంకం కలగటం చేత, అలాగే ప్రాకగా యూనివర్సిటీ పరీక్షలలో తెలుగులో జయం అతి సులభమవటం చేత, అందుకై ఈ అధమ విద్యార్థులు కూడా చదవనే అక్కర్లేకపోవటం చేత విద్యార్థుల వ్రాతలు ఎలా జయములో మామూలు పర్సెంటేజీ ప్రతి వర్షము తప్పనందున పాఠ్య గ్రంథ ప్రశ్నపత్రం టెక్స్ట్ పేపర్ యథాశక్తి ఇంతు కంత ఉత్తరం రాసి భాషాంతరీకరణ ప్రశ్నపత్రం ట్రాన్స్లేషన్ పేపర్కు మాత్రం ఉత్తరం విపులంగా కానీ లేక ఆంధ్రీకరణ మంత్రమైన వ్రాసి పరీక్షలో జయం పొందటం ప్రాయికమై ఉండటం వల్ల సర్కారు కొలువు వెలుగులోనికి తెలివి తోటలతో పనితేనం తెలుగు చక్కగా తెలిసితే మనిషి మైల పడిపోతాడేమో అనేటువంటి విద్యార్థులు అలా పోతారేమో అని తల్లిదండ్రులు దిగులు కలిగి ఉండటం చేత ఈ భాష ఇప్పుడు కఠినమైంది. ఆంగ్ల భాష సులువు అంటాం. దీన్ని సాధించటానికై తాము పడిన ప్రయాసం మరపుపరచటం చేత పరీక్షా గ్రంథాలను 10 పద్యాలైనా చదివాడ. పదచ్ఛేద విభాగం తెలుగును 10 పద్యాలైన లక్షణా విరుద్ధంగా అర్థం చెప్పగలడ. లక్షణ గ్రంథం ఏదైనా చదివాడ అనే విషయంలో మూలచంద్రోచి వజ్జరు నేర్పు జిత్తుల చేత అర్థకల్పంగా ఉత్తరాలు వ్రాయబడు ప్రశ్నపత్రాలు ఇవ్వడం చేత అందరూ వ్రాసిన 100కి 80-90 మందికి జయం తప్పనందు ఈ కాఠిన్యం కలిగి కనుక పై పొరపాటును సవరించుకుంటే ఈ మిథ్యా కాఠిన్య మిథ్యా సౌలభ్యాలు తొలగుతాయి. లాటిన్ మనిషి మౌని డాంటే ఇటాలియన్లో వ్రాయట మన పూర్వులు సంస్కృతాన్ని చూసి ఆంధ్రంలో గ్రంథాలు వ్రాయం దొరకుట వంటిదిగా గ్రహింపాలి. కానీ అగ్రామ్య స్థానాన్ని నిర్బంధపూర్వకంగా గ్రామ్యం పెట్టడం వంటిదిగా ఎన్నద్దగు. ఎలాంటి రసజ్ఞులు కారణ విశేషాల చేతి గ్రామ్యాలలో గ్రంథాలు వ్రాసుకోవాలి. బొబ్బిలి నాటకం, దేశంకు రాజు పాట గ్రామ్యంగానే కదా ఉన్నాయి. ఆ రాజ్యం వల్ల రచించిన జంగాల బొబ్బిలి పాటలోని రసములో శతాంశమైన రంగరాజ్ చరిత్ర పద్య కావ్యంలో లేదు కదా. అలాగే గ్రామ్యంలో శుద్ధులుగా కథలుగా అలాగే గద్దలుగా రసవంతం కథ వాక్యం రసాత్మకం కావ్యమని గంగాధర గదా విశ్వనాథ కవిరాజు అనుశాసించాడు. అది హృదయంగం కాని వారుల పాఠ పుస్తకాలు గ్రామ్యంలో వ్రాయట. ఆ గ్రామ్య పుస్తకాల దొరతనం నిర్బంధపూర్వకం పాఠశాలలో చదివించడం అసమంజసం. ప్రతి గ్రామ్యం సర్వజనీనమవ్వటం సరికాదు. గ్రామ్యాలు అనేకాలు తెలుగు. గంజాం జిల్లా ఓడ్ర గ్రామ్యం, విశాఖ రాజమహేంద్రవాద్ హిందుస్థానీ గ్రామ్యం, నెల్లూరు కడప జిల్లాల శుద్ధ గ్రామ్యం, మద్రాస్ చిత్తూరు తంజావూరు సేలం తిరుపత్తూరు మధుర తిరువల్లూరు అలవ గ్రామ్య, బళ్ళారి బెంగుళూరు కన్నడ గ్రామ్యం, కన్నూరు హైదరాబాదుల త్వరక గ్రామ్యం, ఇంకా ధార్వాడ బెల్గాముల కన్నడ మరాఠీ గ్రామ్యం. ఈ తూర్పు నాటి మనకు గోడవలే ఉన్నది. హైదరాబాదు పశ్చిమోత్తర జిల్లాల గ్రామ్యాలు అనేకం. ఒక జిల్లా గ్రామ్యం మరొక జిల్లా వాళ్ళకి తెలియదు కదా, అసహ్యంగా కూడా ఉండదు. ఇవి కాక ఇన్ని జిల్లాల నానాజాతుల గ్రామ్యాలు ఉన్నాయే, ఇందులో మన జిల్లాని అనేకాలు మనకే తెలియవు. నిర్బంధ గ్రామ్య ప్రాబల్యం చేత ఆ గ్రామ్య గ్రంథాలు మూలబడి మన పూర్వుల మహిమ వారు మగలకై గ్రంథ రూపంగా నిక్షేపించినట్టి పోయిన ధర్మ నీతి జ్ఞాన విజ్ఞాన వారి కవనపు రామకృష్ణాద్యవతారమూర్తుల దివ్య చరిత్ర, కృష్ణరాయాది మహాపురుషులు, వైదుష్యాది విశేష సర్వాన్ని ఆంధ్రులకు అబ్బని లిబ్బియవు.
అహింసా పరిపాక, ఆంధ్ర నిర్వాణ గ్రంథాలు కూడా మూలమని ఆంధ్ర మహాజనుడు దొరతనం వాళ్ళని విన్నవించుకొని ఈ నిర్బంధ గ్రామ్యాన్ని వెంటనే తొలగి మరి తలచూపకుండా చేసుకొని వదాలని హై స్కూలు పాఠశాలకు ఇంటర్మీడియట్ విద్య పరీక్షకు ఏదో ఒక దేశ భాష వర్నాక్యులర్ మునిపటిల ఆవశ్యకం పఠనీయంగా చేసుకోవాలని మహాజనులకెల్లా మదీయ విజ్ఞాపన. ఈ ఉపన్యాస సారం కోసమే గురదాడ అప్పారావు గారు మళ్ళీ రాశారు. 12th June 1921. Dear friend, please accept my sincere thanks for your kind note of the 9th instant. I have the first edition of Katha Sagitsara at home. Please order your publisher to send me a copy of the new edition when it is out by VPP. I have not yet received the booklet which you promised to send as a specimen. Your remarks about yours show your modesty. None of us can altogether shake off the habits and sentiments of the lifetime, but original thinkers like you who combine real scholarship with literary power are able to chalk out new paths to meet new conditions and to save the literature from stagnation. So I want to study your writing. Your poetry is quite in the grammar and diction of the old poets. In prose, you have certainly deviated, but what do I fail to understand is how can you make common cause with persons like Mr. Vavi Kolan Subbarao, who takes on one hand an extreme position in prose and reflects in decadent taste in poetry, and with writers like Viresalingam School or Viresalingam School on the other hand, other from whom there is a greater danger to the old literary dialect than from persons who advocate cultivation of spoken dialects. I think as a leader it is your duty to examine the merits and defects of that school of prose which is in greater vogue than the classical style that you advocate. I await with interest your pamphlet on Gramya. I hope you have recovered from the fatigue of the journey to Nedathavolu. Yours very sincerely, G.V. Apparao. P.S. I just now received your pamphlet. Please accept my best thanks for it. I wanted to read the best presentation of the opposite view. I shall try to meet your objections. We differ little on questions of authority. I am afraid I did not make myself sufficiently intelligible at the contrast. You meet contentions in a shape in which I did not raise them. I admire you for many things, especially for the atmosphere of historical romance and literary patriotism with which you have developed the story of Prataparudra. Perhaps those times were as practiced, as precise as ours, as all present is for a present generation. But you have succeeded in idealizing characters and institutions. Few so
called critics understand the merits of the drama. Telugu critics grooved in the mud of grammatical accuracy and the minimum of artificial art. Admiring you as I do, I should be loath to choose words which you, but you have let us no alternate. Therefore, I crave your permission as Pandavas craved that of Bhishma. If I succeed in convincing you, even to less than a least extent, I can be only with your help. With kind regards, I remain yours sincerely, జీవి అప్పారావు. ఎంత గొప్పగా, ఎంత వినయంగా అప్పారావు గారు శాస్త్రుల గారికి రాగులు రాస్తూనే తామెంత వ్యవహారి భాషావాదులైన సాంకట శాస్త్రుల వారి వశ్యవాక్కుల తమ మతానికి తిప్పితే అందరికీ అనుకరించడానికి తగిన వ్యావహారికం రాయటానికి మంచి వీలు కలుగుతుందని ఆయన కారణం. ఏ భాష అయినా వెంకటరాయ శాస్త్రుల వారు వ్రాయగలరు అనేటువంటి గట్టి నమ్మకం అప్పారావు గారి ఏర్పడి ప్రతాపరుద్రీయాన్ని రచించిన ప్రతి భాష ఎలాంటి శైలి అయినా వ్రాయ సమర్థుడని వ్యావహారిక భాషాశైలి వారి దగ్గర ఆంధ్రుడు నేర్చుకోవాల్సిందే కానీ ఇతరత్ర అసాధ్యం అనే ఉద్దేశంతో కాబట్టి 8 జనవరి 1914 ఒక జాబులో ఇలా అన్నారు. ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. యూ యూజ్డ్ ఇన్ యువర్ ప్లేస్ వేరియస్ క్లాస్ డైలాగ్స్ on the ground of Auchitya. Why did you omit the best of them? The language of the cultured Brahmins, is there no use for it anywhere? Does not the same Auchityam require that characters of a certain social standards use it? అని ఈ శాస్త్రులు వారు ఏం జవాబు రాశారు. శాస్త్రుల వారి జవాబు దొరికితే బాగుండే, కానీ అప్పారావు గారు కోరిన పని మాత్రం వారు చేయరు. భాషను సులువు పరచటానికి ఆయా విషయాలకు తగిన ఔచిత్యాన్ని చూసుకొని రాయవచ్చని శాస్త్రుల వారి అభిప్రాయం. ఎవరికి తోచినట్లుగా ఎలా మాట్లాడుతాం అల్లా వ్రాయాలి అనే మతాన్ని శాస్త్రుల వారు ఎంత మాత్రం ఒప్పుకో. మరి శాస్త్రుల వారి అభిప్రాయం ఏమిటంటే శబ్దస్వరూపం షడక రసవంతంగా ఎవరికి తోచినట్లు వాడు రాయి. రసం ప్రధానం, కానీ చదువుకొనే విద్యార్థులు మొదట సాధువాంగ్మయం నేర్ప. అది భాషలో ఆ విధంగా వ్రాయవల, ఈ విధంగా కూడదు అనే వేర్పాటుల జలలిపి వంటిదని వారి అభిప్రాయం. రేపు 18వ ప్రకరణం శృంగార నైషధ వ్యాఖ్య శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి గారు. దీన్ని మనం లైవ్ చేసేస్తాం.